ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి యథార్థాలు సార్. అంటే ఆయన్ని ఒక కులానికి ఆపాదించకూడదు. అదే రకంగా నేను ఆ కులంలో పుట్టానే గాని ఆ కులానికి చేస్తానని మీకేమన్నా చెప్పానా? కాపులకి చేస్తానని మీకేమన్నా చెప్పానా? లేకపోతే కాపులతో పాటు అందరికీ చేస్తాను కదా! కాపులకు ఒక్కళ్ళకే హ్మ్. చేస్తానా? అసలు ఈ పదాలు ఎలా ఉన్నాయంటే సార్, హ్మ్. అంటే నాకైతే ఆయన కరెక్ట్ గా మాట్లాడారు. ఇదే మాట ఎలక్షన్ కి ముందు మాట్లాడి ఉంటే, అంటే 2014లోనో 2019లోనో మాట్లాడి ఉంటే మాలాంటి యువత కులాభిమానంతో వచ్చుండే వాళ్ళం కాదు సార్. ఇష్టం ఎగ్జాక్ట్‌లీ. ఉంటే వస్తాం. ఇష్టం ఉంటే వస్తాం. నచ్చిన సినిమా, నచ్చిన హీరోది చూస్తాం. మావోడురా కట్టండ్రా బ్యానరు అనే పిచ్చి వాగుడు వాగం సార్. మీ వోడేంటి? అందరి వాడు. అందరూ కట్టుకుంటారు. అందరూ కట్టుకుంటారు. మనకెందుకు? అందరితో పాటే మనం. మనం ముందు గాదు. అందరితో పాటే మనం. సో ఇది ఎలా ఉందంటే సార్, అంటే హ్మ్. 2 పదాలు ఆయనవే. కనీసం ఆంధ్రాలో కుల భవనైనా తెచ్చుకోండయ్యా! కుల భవనైనా తెచ్చుకోండి. అని అన్నది ఆయనే సార్. నేను అబద్ధం చెప్పట్లా. అన్నది ఆయనే. ఆన్ రికార్డ్ మీకుంటది సార్. అదే అవునవును. మాదిరిగా కాపు, ఒంటరి, బలిజ ఈ కులాల్లో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? లేదు గదా! మీరు మీరు నిలబడండి నేను అయి చూపిస్తాను. హ్మ్. మీరు నిలబడండి నేను అయి చూపిస్తానన్నారు. నిలబడడం అంటే ఒకేసారి నిలబడడం కాదండి.